దేవునికి మహిమ కలుగునుగాక. మనము గత వారము యోధా పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము, అంటే ఒకటే అధ్యాయం ఉంటుంది, 21వ వచనములో చివరి భాగము మనము ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. యోధా పత్రికలో 21వ వచనములో 20, 21 రెండు కలిసి ఉంటాయి. చివరి భాగంలో దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కీప్ యువర్ సెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. కీప్ యువర్ సెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ మాటను మనము ధ్యానం చేస్తూ వచ్చాము. మరి ఎలా మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి, మనల్ని మనము ఎలా భద్రం చేసుకోగలము అన్నప్పుడు యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. యేసు ప్రభువారే మనకు మాదిరి. ఎలా యేసు ప్రభువారు తండ్రి ప్రేమయందు నిలిచి ఉన్నారో యేసు ప్రభువారే సాక్ష్యమిస్తూ ఉన్నారు. నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొని నేను తండ్రి ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు అనే మాటలు మనము ధ్యానం చేస్తూ మనల్ని మనము ఎలా దేవుని ప్రేమలో భద్రం చేసుకోవాలి. ఎందుకంటే అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అని యేసు ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 24:12లో. సో ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము దేవుని పట్ల మనకున్న ప్రేమను చల్లారిపోకుండా చూసుకోవాలి. అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సహవాస జీవితంలో కావచ్చు, మనకిచ్చినటువంటి పరిచర్య ధర్మంలో కావచ్చు, మన మార్గాలన్నిటిలో మనము దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మనల్ని మనము భద్రం చేసుకోవాలి, చూసుకోవాలన్నమాట. ఈ క్రమంలో కొద్దిగా ముందుకి కొనసాగితే ఈ ఆలోచనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు తనను తాను దేవుని ప్రేమలో ఎలా భద్రం చేసుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తనను తాను దేవుని ప్రేమలో ఎలా భద్రం చేసుకున్నాడు, దేవుని ప్రేమలో ఎలాగా నిలుపుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారి తర్వాత యేసు ప్రభువారు ఎవరు అంటే ఒక విధంగా చెప్పాలంటే పౌలే. ఎందుకంటే పౌలు చెప్పిన సాక్ష్యము, పౌలు చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట ఇంకెవరు చెప్పలేదు. అసలంత ధైర్యం ఎక్కడిది అసలు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఫాలో మై ఎగ్జాంపుల్ యాజ్ ఐ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి యేసు ప్రభువారి తర్వాత పౌలు యొక్క జీవితాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని ఆలోచనలకి లోబడుతూ, అలాగే దేవుని మార్గాల్లో నిలుస్తూ నడుస్తూ దేవుని ప్రేమలో తనను తాను ఎలా భద్రం చేసుకున్నాడు అనేది ఈనాటి మన ధ్యానాంశము. పౌలు దేవుని ప్రేమలో తనను తాను ఎలా భద్రం చేసుకున్నాడు, డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో, వివిధ పరిస్థితుల్లో ఎలా భద్రం చేసుకున్నాడు, ఇప్పుడు మనం ఎలా భద్రం చేసుకోవాలి. దేవుడు మరి యేసు ప్రభువారి తర్వాత పౌలును కూడా మీరు చూడండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తన ఆత్మ విషయంలో ఎలా తనను తాను భద్రం చేసుకున్నాడు, దేవుని పట్ల మరి తన యొక్క మార్గాల్లో ముందుకి కొనసాగుతూ దేవుని పట్ల తనకున్న ప్రేమను ఎలా భద్రం చేసుకున్నాడు. ఒకసారి గమనిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను.
ఐ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఎ క్లియర్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్ అండ్ ఆల్ పీపుల్. దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాడంట. అంటే దేవుని పట్ల చేసిన తప్పుల విషయంలో, అలాగే మనుషుల పట్ల చేసిన తప్పుల విషయంలో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటూ తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా పెట్టుకుంటూ ఉన్నాడు ఎల్లప్పుడూ. దేవుని పట్ల మనము ఒక్కొక్కసారి పాపం చేస్తాము, లేదు మనుష్యుల పట్ల ఒక్కొక్కసారి పాపం చేస్తాము. అయితే పరిశుద్ధాత్ముడు వెంటనే జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు, దేవుని పట్ల దేవునికి అవిధేయత చూపించావు, దేవుని మాటను ఉల్లంఘించావు, దేవుని మాటను పెడచెవిన పెట్టావు, నీ సొంత మార్గంలో వెళ్ళావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించేటువంటి క్రమములో ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును మనకు తెలియచేస్తాడు, మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు పౌలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇతరులతో పోల్చుకోవటం లేదు, ఇది చిన్నదే కదా, అంత అవసరమా, ఒప్పుకోవాలా, ఎవరు చేయట్లేదు అని ఆలోచన చేయకుండా వెంటనే తనను తాను తగ్గించుకొని దేవుని దగ్గర తన పాపమును, దోషమును ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. మనుష్యులతో కూడా సమాధాన పడిపోతున్నాడు పొరపాటున ఏదైనా మాట్లాడితే. ఒకానొక సందర్భంలో పౌలును విచారిస్తున్నటువంటి అధికారికి వ్యతిరేకంగా ఒక కొంత భావోద్వేగానికి లోనై మాట్లాడతాడు. వెంటనే మరి నీ అధికారికి ఎదురు మాట్లాడవద్దు అనే మాట తనకు తెలియజేయబడంగానే ఎస్ ఐఎమ్ సారీ వెంటనే ఐఎమ్ సారీ. పౌలును విచారిస్తున్న క్రమంలో తను ఎమోషనల్గా భావోద్వేగాలకు లోనై ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ వెంటనే కరెక్ట్ చేసుకుంటాడు. ఎస్, నీ అధికారికి ఎదురు మాట్లాడొద్దు, అవునవును నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ అంటాడు. అద్భుతం. ఆ రీతిగా తన మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని ప్రేమలో తనను తాను భద్రం చేసుకుంటున్నాడు. ఇది చాలా అవసరమైన విషయము, అద్భుతమైన విషయము. చాలాసార్లు ఇతరులతో పోల్చుకొని ఇది చిన్నదే కదా, అంత అవసరమా, ఎవరు చేయట్లేదు అని మనం పోల్చుకొని సమర్థించుకుంటే మనల్ని మనము దేవుని ప్రేమలో నిలుపుకోలేము, భద్రం చేసుకోలేము. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి, కాచుకొనుండాల. మన ప్రవర్తన, మన తలంపు, మన ఆలోచన, మనము ఎలా ఉంటున్నాము? అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా, దోషము లేనిదిగా నా మనస్సాక్షి నా మీద నేరము మోపుతుంది. నేనేదైనా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, మాట్లాడితే వెంటనే నాకు పరిశుద్ధాత్ముని చేత నా మనస్సాక్షికి తెలియచేయబడి నా మనస్సాక్షి ద్వారా నేను తెలుసుకుంటాను. మనము ఒక్కోసారి దాట వేస్తూ ఉంటాము, పట్టించుకోము కదా. కానీ పౌలు అలా లేడు. కాబట్టే తనను తాను దేవుని ప్రేమలో భద్రము చేసుకోగలుగుతున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, సెకండ్ పాయింట్, శరీరము విషయంలో. మొదటిది ఆత్మ విషయంలో, రెండవది శరీరము విషయంలో తనను తాను ఎలా భద్రం చేసుకుంటున్నాడో ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. శరీర మనస్సును స్వాధీనపరుచుకుంటున్నాడు, తన అధీనంలో పెట్టుకుంటున్నాడు, తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని
నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. అంటే నా శరీర మనస్సును, నా శరీర మనస్సును నలగొట్టుకుంటూ దాన్ని నా కంట్రోల్‌లో పెట్టుకుంటున్నా. నా అధీనంలో పెట్టుకుంటున్నా. శరీర మనస్సు. అపవాది మనల్ని దాడి చేసినప్పుడు శరీరము ద్వారా, శరీర మనస్సు ద్వారా మన మీద దాడి చేస్తాడు. శరీరమును హేతువు చేసుకొని, ఆధారం చేసుకొని అపవాది మనల్ని దాడి చేస్తాడు మన మీద. పరిశుద్ధాత్ముడేమో మన ఆత్మలో ఉన్న మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది. పరిశుద్ధాత్ముడు మనతో ఎలా డీల్ చేస్తాడు? ఎలా వ్యవహరిస్తాడు? ఆయన పద్ధతేంటి? అపవాది పద్ధతేంటి? అపవాది ఎలా వస్తాడు? సో, ఇక్కడ పౌలు తన శరీరమును నలగొట్టుకుంటూ దేవుని ప్రేమలో తనను తాను భద్రపరుచుకుంటా ఉన్నాడు. ఈ ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఇంగ్లీష్‌లో ఒక ట్రాన్స్‌లేషన్ చదివితే, ఐ డిసిప్లైన్ మై బాడీ లైక్ ఎన్ అథ్లెట్ ట్రైనింగ్ ఇట్ టు డూ వాట్ ఇట్ షుడ్. Otherwise, I fear that after preaching to others, I myself might be disqualified. దీన్ని తెలుగు ట్రూ తర్జుమా చేస్తే తెలుగుకి, నేను ఒక క్రీడాకారుడిలా నా శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టి అది చేయవలసిన పనిని చేసేలా శిక్షణ ఇస్తున్నాను. లేకపోతే ఇతరులకు బోధించిన తర్వాత నేనే అనర్హుడనవుదునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు కదా. చాలాసార్లు మనకి ఇతరుల మీద ఉన్నంత దృష్టి మన మీద మనకుండదు. ఇతరుల మీద బాగా మనము దృష్టి ఉంటుంది. వాడెట్లా, వీడెట్లా, వాడెక్కడికి పోతున్నాడు, వీడెక్కడికి పోతున్నాడు, ఈడిప్పుడు వచ్చాడేంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఇంత రాత్రి వచ్చాడేంటి, వాడు ఏమేమి సంపాదిస్తున్నాడు. ఇతరుల మీద దృష్టి ఉన్నంతగా మన మీద మనకుండదు. కానీ పౌలు చాలా మెలకువగున్నాడు ఇక్కడ. శరీర మనస్సును తన అధీనంలో పెట్టుకుంటూ తన ఆత్మను, తన శరీరమును, తన ఆత్మను తన శరీరము వెంబడించేటట్లు చూసుకుంటున్నాడు. తద్వారా దేవుని ప్రేమలో నిలిచి ఉండగలుగుతున్నాడు. ఇది మన శరీరము మనలో ఉన్న ఆత్మను వెంబడించాలి. ఒకవేళ మనలో ఉన్న ఆత్మ మన శరీరమును వెంబడిస్తే మనము దేవుని ప్రేమలో నిలవలేము. అది క్రమము ఏంటి అంటే, మన ఆత్మను మన శరీరము వెంబడించాలి. దానికోసము మనము అభ్యాసం చేయాలి. ఇది అంత ఈజీ పని కాదు. శరీర మనస్సును జయించటము, ఎల్లప్పుడూ స్వాధీనంలో పెట్టుకోవడము అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్మని సహాయం లేకపోతే కాదసలు. అది మనము ఎప్పుడైతే ఆసక్తిగా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అవును, నాలో ఉన్నటువంటి ఆత్మను నా శరీరము వెంబడించాలి. శరీరాన్ని నాలో ఉన్న ఆత్మ వెంబడించకూడదు. సహాయం చేయండి తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి అంటే దేవుడు సహాయం చేస్తాడు. అలాగా మనము దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకోగలం. ఇది మొదటిది. తన ఆత్మ విషయంలో ఎలా పౌలు జాగ్రత్త పడి దేవుని ప్రేమలో నిలిచి ఉంటున్నాడో చూసాము. అలాగే రెండవది, శరీరం విషయంలో ఎలా ఉంటున్నాడో చూసాము. తర్వాత మూడవది, వ్యక్తిగత జీవితము మరియు పరిచర్యల్లో యేసుకు అన్నిటిలో ప్రాముఖ్యతనిస్తూ తనను తాను దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితము అలాగే పరిచర్యలో కూడా యేసుకు అన్నిటిలో ప్రాముఖ్యత, యేసుకు అన్నిటిలో ప్రాముఖ్యతనిస్తూ తనను తాను భద్రం చేసుకుంటున్నాడు దేవుని ప్రేమలో. ఎలాగా ఒకసారి గమనిద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే
క్రీస్తు దాసుడను కాకయే పోదును. పౌలు మాట్లాడుతున్నాడు. గలతీయాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, నేను మనుషుల దయను సంపాదించుకొన చూడటం లేదు. దేవుని దయను సంపాదించుకోవడానికి నిశ్చయించుకున్నాను. దేవుని దృష్టికి నేను బాగుండాలని నిర్ణయించుకున్నాను. మనుష్యులను సంతోషపెట్టడానికి నేను లేను. నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నాను. నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. యేసు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో శాస్త్రుల పరిసయ్యుల గురించి కొన్ని మాటలు చెప్పారు. ఏమంటే నేను లోపలికెళ్ళట్లేదు. ప్రతిదీ రెఫరెన్స్ ఈ ఎగ్జాంపుల్‌లో చెప్పట్లేదు. జస్ట్ వెళ్తున్నాను. శాస్త్రులు పరిసయ్యులు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొంటున్నారు. మనుష్యుల పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు. అలాగే మనుష్యుల పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్ధకం చేస్తున్నారు. బొత్తిగా నిరాకరిస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు. మనుష్యుల ఆచార సాంప్రదాయాల కొరకు, కట్టుబాట్ల కొరకు, మనుషులను మెప్పించటం కోసము మన పితరుల పద్ధతులు ఇవి, మన పెద్దలు పెట్టినవి అనే దాని గురించి శాస్త్రుల పరిసయ్యులు బాగా ఇది చేస్తున్నారు. అలాగ లేడు పౌలు. మనుష్యులను సంతోషపెట్టే పౌలుని మనం చూడము. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. దేవునిని సంతోషపెట్టాలని చూస్తున్నాడు. పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో పౌలు రాస్తున్న మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘము అనే శరీరానికి శిరస్సు యేసు ప్రభు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యతనిస్తున్నాడు. హీ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్. హీ ఈజ్ సుప్రీం ఓవర్ ఆల్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ మై మినిస్ట్రీ. ఇంగ్లీష్లో, క్రైస్ట్ ఈజ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ ద చర్చ్ which is his body. He is the beginning, supreme over all, who rise from the dead. So, he is first in everything. Yes, మనకి పోరాటం ఉంటుంది. మనుషుల దేవుడా, మనుష్యుల దేవుడా, సేవలో సహకరించే మనుష్యుల లేకపోతే దేవుడా, మనల్ని పోషించే అంటే ప్రత్యక్షంగా మనకు డబ్బులు ఇచ్చే, లేకపోతే మన కొరకు ప్రార్థన చేసే, మనకు సలహాలు ఇచ్చే, మన శ్రేయస్సు కోరేవాళ్ళు మనుషులు. మరి మనుష్యులు మాట వేరుగుండి దేవుని మాట వేరుగుంటే వీరిద్దరిలో ఎవరికి ప్రయారిటీ? నాకైతే దేవుడు అంటున్నాడు పౌలు కదా. అలా తనను తాను భద్రం చేసుకుంటున్నాడు దేవుని ప్రేమలో. ఎస్, నాకు మీరు డబ్బులు పంపించారు, నా అవసరాలు తీర్చారు, నా కొరకు ప్రార్థన చేశారు. కానీ వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి ఒకవేళ వాక్యము వేరు, మీ ప్రవర్తన వేరు, వాక్యము వేరు, మీ ఆలోచన వేరైతే ఐఎమ్ సారీ, నేను మీతో ఉండలేను. గలతీయా సంఘములో, గలతీయాలో ఉన్న సంఘముతో అదే మాట్లాడతాడు. ఐఎమ్ సారీ, మీరు నా గురించి చాలా జాగ్రత్త వహించారు, మంచిదే, దానికి నేను కృతజ్ఞుడను. కానీ వాక్యానికి మీరు కట్టుబడి ఉండకపోతే నేను మీ పక్షాన ఉండను, నేను వాక్యము పక్షాన ఉంటానంటున్నాడు. అద్భుతం కదా. అలాగా మనము దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకోవాలి. ఈ అంత్య దినాల్లో మనకు చాలా పోరాటాలు వస్తాయి. మనము దేవుడు అంటాము, అన్నీ అంటాము, కానీ నిజంగా ఆయనే అన్నిటిలో
ప్రాముఖ్యత కలిగి ఉంటున్నాడా? మన డెసిషన్స్‌లో, మన నిర్ణయాలలో, మన మార్గాలలో, ఆ! మన వ్యవహారాలలో ఆయనే ప్రాముఖ్యత కలిగి ఉంటున్నాడా? ఈజ్ హీ ద ఫస్ట్ వన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో ఆయనేనా ఫస్ట్? మొట్టమొదటివాడు ఆయనేనా? ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఆయన్నే సంప్రదిస్తున్నామా? సమస్యే గాదు, మరి దేని గురించైనా ఫస్ట్ ఆయన దగ్గరే ఎంక్వైరీ చేస్తున్నామా? ఆయన మీద ఆధారపడ్డామా? ఆయనకివ్వవలసిన స్థానము మనం ఇచ్చామా? మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నామా? మనుషుల మీద ఆధారపడుతున్నామా? మనుషులు కదా మనకు సహాయం చేస్తుంది. మరి వాళ్ళని కాదంటే వాళ్ళేమైనా బాధపడతారేమో అని మనమేమన్నా రాజీ పడిపోతున్నామా? ఆ! పౌలు ఆ మాట అన్నాడంటే ఊరకే అనలేదు. ఏ మాట? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, ఏంట్రా బాబు ఇంత మాట అనేసాడు. అసలు ఇతనిలో ఎంతుందసలు? ఆ! అనుకుంటా కదా! ఇతనిలో ఎంతుంది సరుకు? తీయండి అసలు తీయండంటే, ఇదిగోండి చూడండి. హ్మ్. చాలా సార్లు ఇది మనకి ఒక పోరాటంగా ఉంటది. మనుషులా? దేవుడా? మనుషులా? దేవుడా? ఒకవేళ మనుషులని మనము ఆశ్రయిస్తే మనుషుల వైపు మొగ్గు చూపామా, దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకోలేము. హ్మ్. 4వ పాయింట్‌కి వస్తే, వెనకున్నవి మరిచి గురి యొద్దకు పరిగెత్తుతూ, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో ఆ పనిలో ముమ్మరంగున్నాడు. ఆ విధంగా తనను తాను దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటున్నాడు పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నాడో, ఏ పని చేయించుకోవాలనుకుంటున్నాడో, ఏ ఉద్దేశ్యము కొరకు నన్ను పిలిచాడో, ఆ పనిలో ఉండాలని అనుకుంటున్నా నేను. అలాగే 13 సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇలా ఇది యాటిట్యూడ్. వెనుకున్నవి మరిచిపోతున్నాడు. గురి యొద్దకు పరిగెత్తుతున్నాడు. ఆ గురి ఏంటంటే, దేవుడు తనను ఎందుకు పట్టుకున్నాడు? దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పౌలు సెంటెన్స్ కన్‌స్ట్రక్షను అద్దిరిపోతది. భలే రాస్తాడు. అద్భుతంగా ఉంటుందసలు. ఆ! ఇది చదువుతా ఉన్నప్పుడు కూడా నాకు చాలా సంతోషము, సమాధానం ఉంటుంది. భలే మాట్లాడాడురా అనిపిస్తది. ఒక్కోసారి మనలో ఉన్నటువంటి భావాలు వ్యక్తీకరించడానికి సరిగా వ సెంటెన్స్ మేకింగ్ అనేది సరిగా చేయలేకపోవచ్చు. ఆ! చేయలేని పరిస్థితి ఉంటది. ఒక్కోసారి మన బాధను వ్యక్తం చేయడానికి మాటలు దొరకవు గదా! నేను చాలా సార్లు కీర్తనల్లో నా బాధను, నా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి భక్తులు రాసినటువంటి ఆ మాటలు నాకు దొరికినాయి. ఇదే గదా! నా 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 భావము, నా ఎక్స్‌ప్రెషన్, నా భావం ఇదే కదా! అనిపిస్తది. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పౌలా హ్యాట్స్ ఆఫ్. అద్భుతం గదా! ఇలా తనను తాను భద్రం చేసుకుంటా ఉన్నాడు చూడండి. వెనకున్నవి మరిచిపోతున్నాడు. వాడప్పుడు అట్లా అన్నాడు, వీడిప్పుడు ఇట్లా అన్నాడు. ఆ! వాడంత హాని జేశాడు, ఇంత హాని జేశాడు. నో, నో అవన్నీ ఓటములు గాని, నిట్టూర్పు గాని ఇవన్నీ మర్చిపోతున్నాడు. దేవుడు ఎందుకు పట్టుకున్నాడో అటువైపు వెళ్తున్నాడు. మన గురి నుండి, మనము కలిగి ఉన్న గురి నుండి అంటే దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నాడో దాని నుండి తప్పించటం కోసము అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. లేనిపోని ఆర్గ్యుమెంట్స్ వైపు మనల్ని తిప్పుతాడు. అవును కదా! అది వాక్యంలో ఉన్న విషయమే కదా! ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాము, వాదన చేసుకుందాము.
డిబేట్స్ పెట్టుకుందాము. ఆ! వాడు గురి నుండి పక్కకు తీసుకొస్తాడు అంతే. ఆ దృష్టి మళ్ళిస్తాడు. డైవర్షన్ పాలిటిక్స్ అనేయి అపవాది దగ్గరే నేర్చుకోవాల. దృష్టి మళ్ళిస్తాడు మనల్ని గురి నుండి. కానీ పౌలు చాలా మెలకువగున్నాడు. నో, 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 నో. ఆ! దేవుడు నన్నెందుకు పట్టుకున్నాడో అది మెలకువగున్నాడు. యేసు ప్రభువారు కూడా 12 ఏళ్ల వయస్సు 12 ఏళ్ల ప్రాయంలో నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని యేసు ప్రభువారు కూడా అంటారు అలాగే. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అదే పని మీద ఉన్నాడు. మధ్యలో కొన్ని డిస్కషన్స్ వచ్చినా కూడా ఆయన డీవియేట్ అవ్వలేదు. డిస్కషన్స్ వచ్చినా డీవియేట్ అవ్వలేదు. ఇదేదో బావుంది. డీడీ. మనకి డిస్కషన్స్ రావచ్చు ఒకవేళ కొంత మేరకు. కానీ డీవియేట్ కాకూడదు. డీవియేట్ అయ్యామా ఇక ఫినిష్. గురి యొద్దకు వెళ్ళలేము. అది. గురిని తప్పించటమే అపవాది లక్ష్యం మన విషయంలో. సో, మనము ఎవరితో ఏ పంచాయతీ పెట్టుకున్నా, ఎవరితో ఏం మాట్లాడుతున్నా, మన దృష్టి మాత్రం మరల్చకూడదు. మన దృష్టి పక్కకు రాకూడదు. అది. పరిధి దాటి వెళ్ళకూడదు. ఈ మెలకువ పౌలు కలిగి ఉన్నాడు. తనను తాను దేవునిలో భద్రం చేసుకున్నాడు. అది. ఈ రోజున బయట మనం గమనించినప్పుడు డిబేట్స్ ఎక్కువైపోయినాయి కదా! డిబేట్స్ ఎక్కువైపోయినాయి. నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఏదో 1, 2 లేదా ఎప్పుడన్నా దేవుడు అనుమతిస్తే కొంత మేరకు వివరించి వదిలేసేయాలి. హేతు అడుగు ప్రతి వారికి మీరు సాత్వికముతో వివరించి వదిలేసేయండి అంతే బస్. ఇక దానికి ఎదురెదురు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న భావోద్వేగాలు పనిచేస్తాయి. భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయి అంటే, నేను నా పరపతి, నా ప్రెస్టేజ్, నా గౌరవ మర్యాదలు, అసలు వాక్యం పోయిద్ది పక్కకి. ఇప్పుడు నేను వస్తానన్నమాట. నేను ఓడిపోతున్నానా, గెలుస్తున్నానా? నేను గెలవాలి, నా మాట గెలవాలి. సో, ఇలాగా డివైడ్ చేస్తాడు వాడు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా గురి నుండి మన దృష్టి మరల్చకుండా ఉంటే మనము దేవుని ప్రేమలో ఉండగలము. పౌలు తన దృష్టి మరల్చలేదు. పౌలు డిస్కషన్స్ చేశాడు కానీ డీవియేట్ అవ్వలేదు. తర్కించాడు, వివరించాడు. అది దేవుని ఆత్మ నడిపింపులో జరిగింది. ఓకే, దేవుని ఆత్మ నడిపింపులో జరుగుతుంది అంటే అది మనం కొన్ని విషయాల్లో గమనించొచ్చు. సో, ఇక్కడ పౌలు ఎంత మెలకువ కలిగి ఉన్నాడు. తనను తాను భద్రం చేసుకునే విషయంలో. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో ఆ పనిలో ఉన్నాడు. అలా భద్రం చేసుకున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోతున్నాడు. గురి యొద్దకే పరిగెత్తు ఉన్నాడు. తర్వాత 5వ పాయింట్ వచ్చేటప్పటికి, తన సహవాసము విషయంలో జాగ్రత్త కలిగి తనను తాను దేవుని ప్రేమలో భద్రపరుచుకున్నాడు. ఎవరితో సహవాసము చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. ఎవరి సహవాసములో ఉన్నామో ఇది చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో కూడా పౌలు చాలా మెలకువగా ఉన్నాడు. దేవునితో ఎవరు సహవాసం చేస్తున్నారో వారితోనే పౌలు సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసము చేయడానికి ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారితోనే సహవాసం చేస్తున్నాడు. వారితోనే సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోకస్తులతో కాదు, వేషధారులతో కాదు, గర్విష్ఠులతో కాదు, సోమరులతో కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు ఒక మాట రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. దుష్ట సాంగత్యము మొదటి స్థానంలో పౌలు కోరుకోవడం లేదు,
పౌలు కలిగి ఉండడం లేదు. దుష్ట సాంగత్యము, బ్యాడ్ కంపెనీ, దుష్టులు, లోకాన్ని అనుసరించేవారు, లోకముతో రాజీ పడిపోయేవారు, వాక్యానికి కట్టుబడి ఉండేవారు కారు. అలాంటి వారిని కనిపెట్టి వారికి దూరంగా ఉంటున్నాడు పౌలు. సహవాసము విషయములో ఇది. అంటే ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫెలోషిప్. సహవాసము వేరు, స్నేహము లేకపోతే మనకి ఇతర క్రైస్తవేతరులతో మనము కలిసి ఉండటం వేరు. మనము క్రైస్తవేతరులతో కలిసి ఉండొచ్చు, కానీ సహవాసము క్రైస్తవులతో ఉండాలి. ఆ క్రైస్తవుల్లో ఎవరితో ఉండాలంటే ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే స్పష్టంగా యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. తండ్రితో కుమారుడైన యేసుతో మాకు సహవాసం ఉన్నది మొదటి నుండి. తర్వాత మిమ్ములను కూడా మేము చేర్చుకుంటున్నాము. అయితే మనందరి సహవాసం ఎవరితో? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుతో. ఇది స్పష్టంగా మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడైన యోహాను రాస్తూ. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. అందరూ దేవుని సహవాసంలో ఉండరు. ఎవరైతే దేవుని సహవాసములో ఉంటారో వారిని కనిపెట్టి వారితో సహవాసం చేయండి. నేను కూడా అలా చేసి నన్ను నేను తండ్రి ప్రేమలో భద్రం చేసుకుంటున్నాను అంటున్నాడు పౌలు. అది పౌలుని లోతుగా గమనిస్తూ ఉంటే ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ఏరియా కూడా డిఫరెంట్గా ఉన్నాడు. అందరితో సహవాసములో లేడు. ఎవరైతే దేవునితో ఆయన కుమారుడైన యేసుతో సహవాసములో ఉంటున్నారో వాళ్ళతో ఈయన సహవాసం చేస్తున్నాడు. అలా తనను తాను భద్రం చేసుకుంటున్నాడు దేవుని ప్రేమలో. సపోజ్ లోకస్తులతో మనం సహవాసం చేస్తే ఏమవుతుంది? ఫెలోషిప్ చేస్తే ఏమవుతుంది? లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, పద్ధతులు అవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఇక మనం దేవునిలో ఎలా నిలబడతాము? మెల్లగా వెళ్ళిపోతాము కదా. అందుకే పౌలు జాగ్రత్త పడుతూ తనను తాను దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ ఉన్నాడు. మనకు కూడా అదే సలహా ఇస్తూ ఉన్నాడు. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. అలాగే 6వ పాయింట్ వచ్చేప్పటికి ధర్మశాస్త్రము విషయంలో చనిపోయి క్రీస్తును వెంబడిస్తూ కృప పొందుకుంటూ తనను తాను దేవుని ప్రేమలో భద్రం చేసుకున్నాడు. ధర్మశాస్త్రము విషయంలో చనిపోయి, ఈ పాయింట్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. ధర్మశాస్త్రము విషయంలో చచ్చిపోయాను కాబట్టి ధర్మశాస్త్రం ఇంకెంత మాత్రం నా మీద పని చేయదు. ధర్మశాస్త్రానికి నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. ఇంకా 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని కృపను నిరర్ధకము చేయను. ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
హ్మ్. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాడు ఈయన. ఆ విశ్వాసము వలన జీవిస్తున్నాడు. కృపను నిరర్ధకము చేయును అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5:4 వచనంలో, 5వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా కొట్టివేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అయితే నేను కృపలో నుండి తొలగిపోలేదు. నేను ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాను. ధర్మశాస్త్రానికి నాకు ఏ సంబంధం లేదిక. ధర్మశాస్త్రములో ఉన్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇక ఏవి కూడా నేను పాటించను. వాటి ప్రభావం నా మీద ఎంత మాత్రము ఉండదు. ఐ యామ్ డెడ్. నేను చచ్చిపోయాను అంటున్నాడు. నేను చచ్చిపోయాను. శవం మీద ఏది కూడా పనిచేయదు కదా. ఇలా తనను తాను భద్రం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పటికీ ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పెద్దల నిర్ణయాలు అని మనం వెళుతూ ఉంటే మనము దేవుని ప్రేమలో నిలబడలేము. పౌలు చెప్తా ఉన్నాడు కదా. పౌలే, నాకు ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. నీతి ధర్మశాస్త్రం వలన కాదు, దేవుని యందలి విశ్వాసము వలన, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను ఇప్పుడు జీవిస్తున్నాను. ఇక్కడ 20వ వచనంలో కూడా ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూసారా? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎంతగా పౌలు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు, ఎంతగా రుచి చూచాడు, ఎంతగా అనుభవించాడు అనేది నేను గమనిస్తున్నా వ్యక్తిగతంగా ఇక్కడ. అప్పుడే అలాంటి మాటలు బయటకు వస్తాయి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్లో ధర్మశాస్త్రము విషయంలో చనిపోయి క్రీస్తును వెంబడిస్తూ కృపను పొందుకుంటూ తనను తాను దేవుని ప్రేమలో భద్రం చేసుకున్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఇంకా ఆచరిస్తున్నారో వారు కృప నుండి వేరు చేయబడ్డారు. ధర్మశాస్త్రము క్రింద ఉంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కృప వారి మీద పనిచేయదుక. కానీ పౌలు ఎంత మెలకువగలిగి ఉన్నాడో చూడండి. తనను తాను క్రీస్తులో ఎలా భద్రం చేసుకుంటున్నాడో. 7వ పాయింట్, పౌలు చేసే కార్యాలన్నీ కూడా వాక్య పరిధిలో చేస్తున్నాడు. తన క్రియలు, తన కార్యాలన్నీ కూడా వాక్య పరిధిలో చేస్తున్నాడు. తనను తాను ఇలా దేవునిలో భద్రం చేసుకుంటా ఉన్నాడు. ఇదే ఇతరులకు కూడా బోధిస్తూ ఉన్నాడు. పౌలు చేసే ప్రతి కార్యము కూడా, అది భక్తి కార్యక్రమాలు, విశ్వాస సంబంధమైన కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే వాక్య పరిధిలో చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అంటూ 14వ వచనము, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. పైన విశ్వాసమునందు నిలకడగా ఉండుడి అంటున్నాడు కదా. అంటే విశ్వాసం అంటే వాక్యమునకు లోబడటం, వాక్యము మీద ఆధారపడటం, వాక్యమునకు నమ్మకంగా ఉండటం, వాక్యము పట్ల మనము కనపరిచే నమ్మకత్వమే విశ్వాసము. పోయినసారి మనము అది ధ్యానం చేశాం కదా, విశ్వాసం అంటే ఏంటనేది.
విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. అంటే వాక్య పరిధిలోనే మీరు ప్రవర్తించండి. వాక్యము మీద ఆధారపడండి. వాక్యమును అనుసరిస్తూ మిమ్ములను మీరు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు చూచుకొనండి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయండి. 1 వాలంటరీగా, స్వచ్ఛందంగా, ఇష్టపడి, కృతజ్ఞతతో చేయండి. 1. 2 ప్రేమతో చేయండి. ప్రేమతో చేయండి. ప్రేమతో చేయండంటే ఆ ప్రేమ ఎక్కడిది? దేవుని ప్రేమలో నుండి పుట్టినది. చాలామంది భక్తి విశ్వాస కార్యక్రమాలు చేస్తారు. దేవుణ్ణి ఇష్టపడే చేస్తారు. దేవుని కొరకే చేస్తారు. కానీ విశ్వాసమునందు నిలకడగా ఉండి చెయ్యరు. అది ప్రాబ్లమ్. అంటే వాక్యమునందు నిలిచి చెయ్యరు. ఇప్పుడు సౌలు కూడా అమాలేకీయుల మీదకి వెళ్ళి మంచివి తీసుకొనొచ్చాడు దేవునికి అర్పించటం కోసం. కానీ సౌలును పంపించేటప్పుడు సమూయేలు చెప్పాడు. ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు. సమూల నాశనం చేసిరా అంటే వాటిలో మంచివి తీసుకొనొచ్చాడు. దేవుని కొరకే తీసుకొనొచ్చాడు. వాక్యమునందు నిలబడల. ప్రవక్త అయిన సమూయేలు చెప్పిన ఆ మాట యందు అతను నిలబడల. కానీ దేవుని కొరకే తెచ్చాడు. దేవుని ప్రేమలో నిలబడలేకపోయాడు. అది. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయండి. ఇష్టపడి, వాలంటరీగా, సంతోషముగా, కృతజ్ఞతతో, స్వచ్ఛందంగా, బలవంతం లేకుండా చేయండి. ఇలాగా పౌలు ఉన్నాడు. కాబట్టే తనను తాను చివరి వరకు దేవుని ప్రేమలో భద్రం చేసుకోగలిగినాడు. మనల్ని కూడా మనము పరిశీలన చేసుకుందామా? చాలా సార్లు అంటే మనమేమనుకుంటామంటే మన జ్ఞానములో నుండి దేవుని పట్ల కొన్ని విషయాలు చేద్దాము. అంటే అది కృతజ్ఞతతోనే, అంటే పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే, మంచి ఆలోచనతోనే. కానీ మన దృష్టికి అది మంచి. కానీ దేవుని దృష్టికి మంచో కాదో మనం కనుక్కోవాలిగా. తండ్రి, మీరు నన్ను కాపాడారు. మీ పట్ల నాకు కృతజ్ఞత ఉన్నది. ఈ కృతజ్ఞతలో భాగంగా నేను మీ పట్ల ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ ఒక్క ముక్క అడిగితే బాగుంటది కదా ప్రార్థనలో. కృతజ్ఞత కలిగినప్పుడు, మనం గమనించినప్పుడు కదా! ఇలాగ అడిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన ఆలోచనకొచ్చింది మనము దేవుని పట్ల చేసేదానికంటే, దేవుడు కోరుకున్నది మనము ఆయన పట్ల జరిగిస్తే అద్భుతంగా ఉంటుంది కదా! సో, పౌలు తనను తాను ఎలా భద్రం చేసుకుంటున్నాడో చూడండి. ప్రేమిస్తూ, ఇష్టపడి, లోబడుతూ, స్వచ్ఛందంగా, విశ్వాసమునందు నిలకడగా ఉండి, ఇలా తనను తాను భద్రం చేసుకుంటా ఉన్నాడు. తను చేసే కార్యాలన్నిటిలో వాక్య పరిధి దాటకుండా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాడు. అలాగే 8వ పాయింట్‌కొస్తే, పౌలు హృదయ వైఖరి వేటి విషయాల్లో? తన అవసరాలు, పరిస్థితుల విషయంలో ఎలా ఉంది అంటే, తృప్తి కలిగి ఉన్నాడు తనకు కలిగిన వాటితో. ఇలా తనను తాను భద్రం చేసుకున్నాడు దేవుని ప్రేమలో. హృదయ వైఖరి, అవసరాలు, పరిస్థితులు, తృప్తి కలిగి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. కాబట్టే దేవుని ప్రేమలో నిలవగలిగాడు. ఆయన
నాకది లేదు, ఇది లేదు, వాడు సహకరించట్లేదు, వీడు సహకరించట్లేదు, నువ్వదిస్తే ఇంకా బాగుండేది గదా! నువ్విదిస్తే ఇంకా బాగుండేది గదా! ఇలాగా ఫిర్యాదులు చేసుకుంటూ పౌలు కాలం గడపలేదు. ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నాడు. తనను తాను దేవుని ప్రేమలో నిలుపుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కొద్దిగా లోతుగా వెళితే ఆ పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ పరిస్థితుల్లో గూడా పౌలు ఇలా మాట్లాడాడా అనిపిస్తది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23-28 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23-28 వరకు. మధ్య భాగం నుంచి 23 మధ్య భాగం నుంచి. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదల్లోను, దొంగల వలననైన ఆపదల్లోను, నా స్వజనుల వలననైన ఆపదల్లోను, అన్యజనుల వలననైన ఆపదల్లోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకమున్నాయి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది అని అంటా ఉన్నాడు. చూడండి, దిగంబరత్వంతోనూ ఉంటిని. అబ్బా! ఈ మాట తట్టుకోలేం, చదవలేం మనం. ఎన్ని శ్రమలు. అయినా అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండటానికి నేను అభ్యాసం చేశాను, నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఫిర్యాదులు చేసి, పోల్చుకొని, రాజీ పడిపోయి వాక్యాన్ని వదిలేస్తే దేవుని ప్రేమలో ఆయన నిలవగలిగేవాడా? దేవుని ప్రేమలో తనను తాను నిలుపుకోగలిగేవాడా? నో. పరిస్థితులు ఎలాగున్నా సరే తృప్తి పడిపోతా ఉన్నాడు. ఇట్స్ ఓకే. వాట్ ఈస్ దేర్? ఇది ఉంది, అది లేదు. ఉందా? మంచిది. లేదా? మంచిది. వాడు రాలేదా? మంచిది. వచ్చాడా? మంచిది. దేనికైనా మంచిది అంతే. ఎలా తనను తాను భద్రం చేసుకున్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 35-39 వచనాల భాగంలో, క్రీస్తు యేసు నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏది నన్ను సెపరేట్ చేయదు లేదు. దేవుని ప్రేమ నుండి నన్ను సెపరేట్ చేయలేదు అంటున్నాడు. ఏంటి కారణం అంటే, ఏముంటే దాంట్లో తృప్తి పడిపోయాడు అంతే. మనం ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటామో దానికి అపవాది ఇక తోడైపోతాడు. అవును కదా, నువ్వు ఇంత నమ్మకంగా ఉంటే దేవుడు ఇవ్వాలి కదా, నిన్ను పట్టించుకోకపోతే ఎట్లా? ఇక తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. నో 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 అన్నామంటే దేవుని ప్రేమలో మనం నిలుస్తాం. నిజమే కదా అని మనకు కూడా అనిపించింది అనుకోండి, ఫినిష్. మనం దేవుని ప్రేమలో నిలబడలేము. ఇంకా 39 వరకు కూడా మనము ఆ విషయాలు చూడొచ్చు. పౌలు ఎలా తనను తాను దేవునిలో భద్రం చేసుకున్నాడు. తృప్తి కలిగి ఏదుంటే ఉన్నా మంచిది, లేదా మంచిది, సంతోషం. ఉంటే దేవునికి వందనాలు, లేకపోయినా దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, అంతే. ఉన్నదా స్తోత్రం, లేకపోయినా స్తోత్రం, అంతే. ఇలాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమలో తనను తాను భద్రం చేసుకోగలిగినాడు. మనం ఎప్పుడైనా నిట్టూర్పు విడిచి అసంతృప్తి, అసహనము,
కోపము, బాధ, అవిశ్వాసము, నిరీక్షణ లేని స్థితి ఇలాంటివి వచ్చినాయనుకోండి, ఫినిష్. దేవుని ప్రేమలో మనం నిలబడలేము. మనము అభ్యాసము చేయాలా, నేర్చుకోవాలా, పోరాడాలా. అంత ఈజీ కాదు, కానీ పోరాడాలా. యెస్. మన పక్షముగా యేసు ప్రభువారు పోరాడలేదా? మనము ఆయన్ని చూసినప్పుడు యెస్, నేను కూడా పోరాడతాను. ఒక ప్రోత్సాహం కలుగుతుంది మనకి. ఇప్పటి వరకు కూడా పౌలు తన యొక్క జీవితంలో ఎలా దేవుని ప్రేమలో తనను తాను భద్రం చేసుకున్నాడు, నిలుపుకున్నాడు అనేటువంటి విషయాలన్నీ చూస్తూ వచ్చాము. మరి నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. సో మరి యేసు ప్రభువారు తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించి తండ్రి ప్రేమలో నిలిచారు. పౌలు దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ప్రతి ఏరియాలో దేవుని ప్రేమలో నిలుస్తూ ఉన్నాడు. ఇది మనము పౌలు యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము. కొద్దిగా ముందుకి కొనసాగితే ఇక్కడ దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకున్నప్పుడు మనకు క్షేమము, భద్రత ఉంటుంది. దేవుని ప్రేమలో మనల్ని మనము నిలుపుకున్నప్పుడు క్షేమము, భద్రత ఉంటుంది. అదే మనకు రక్షణ. అదే మనకు రక్షణ, సర్వాంగ కవచము, భద్రత, క్షేమము. ఈ మాట మనము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనంలో ఈ మాట చూస్తాము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దోస్ హూ లవ్ యువర్ లా హ్యావ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో దోస్ హూ లవ్ యువర్ లా హ్యావ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ అండ్ దేర్ ఈస్ నథింగ్ దట్ కెన్ మేక్ దెమ్ ఫాల్. దీన్ని తెలుగులోకి మనము అనువదిస్తే, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి సంపూర్ణ భద్రత ఉంటుంది. వారిని పడిపోయేలా చేసేది ఏదీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ మేక్ దెమ్ ఫాల్. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని మార్గాల్లో తమను తాము నిలుపుకుంటారో, లోబడుతూ ఉంటారో, వారికి భద్రత ఉంటుంది, సంపూర్ణ భద్రత ఉంటుంది, పర్ఫెక్ట్ సెక్యూరిటీ. వారు పడిపోలేరిక. ఇది దేవుని ప్రేమలో నేను నిలిస్తే మరి నాకు ఏంటి లాభము అనే ఒక ప్రశ్న వస్తే, భద్రత, నెమ్మది, సమాధానము. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అన్వయించుకుంటే, మనకు ఈ ధర్మశాస్త్రాన్ని అన్వయించుకుంటే ఎలా ఉంటుందంటే, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, అంటే ఇక్కడ భక్తుడు కీర్తనల్లో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అన్నారు కదా. ధర్మశాస్త్రాన్ని మన కాలంలో ఏంటి, మన అర్థం ఏంటి, ఇప్పటి కాలంలో ఉన్న విశ్వాసులకు ధర్మశాస్త్రం అంటే ఏంటి అనే దానికి ఇక్కడ ఆలోచన చేస్తే, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అక్షరమును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాలు తీసుకోవాలి. అదే మనకు ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రమును అనుసరించడం మనకు క్షేమము, భద్రత, నెమ్మది, సమాధానము. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అక్షర సంబంధమైనవన్నీ విడిచిపెట్టాలి, ఆత్మ సంబంధమైనవన్నీ తీసుకోవాలి. అక్షరము, ఆత్మ గతంలో నేను వివరించాను కాబట్టి అటువైపు వెళ్ళట్లేదు. సో మనకు ధర్మశాస్త్రం ఏంటంటే, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా మనకు ధర్మశాస్త్రం. అవి మనము అనుసరిస్తూ, పాటిస్తూ, లోబడుతూ ఉన్నప్పుడు మనకు క్షేమము, భద్రత, సమాధానము, నెమ్మది కలుగుతుంది. అంటే దేవుని ప్రేమలో నిలుచున్నట్లు చూచుకొనండి. అంటే ఇంకా
దేవు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆహ్, ఒకవేళ నేమ్స్ లిస్ట్ ఉందనుకోండి. ఆహ్, పేర్ల జాబితా ఉన్నదనుకోండి. ఆ జాబితాలో మనం ఉండాల. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి గదా! ఆ లిస్ట్‌లో మనం ఉండాల. అలా ఉండేటట్లు చూసుకోవాలా. దేవుడు ప్రేమిస్తున్న ఒక 10 మందుంటే, ఆ 10 మందిలో మనం ఉండేటట్లు చూసుకోవాలా. ఎలా చూసుకుంటాము? వాక్యానికి లోబడినప్పుడు. అది. దేవుడు ప్రేమించే కొందరిలో మనము నిలిచి ఉండాలి. అంటే మొదట మనము దేవుని మాటకు లోబడాలి. ఆయన ప్రేమ యందు నిలబడాలి. అప్పుడు దేవుడు ప్రేమించే ఆ కొందరిలో మనం గూడా ఉంటాము. ఒక మాట మనము పేతురు గు పేతురు గురించి కూడా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. పేతురు గురించి కూడా. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు పేతురుతో గూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15-18 వచనాల భాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15-18 వచనాల భాగము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. ఇక్కడ యేసు ప్రభువారికి పేతురుకి మధ్య సంభాషణలో ఏం జరుగుతుందంటే, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. నా పట్ల నీకున్న ప్రేమను నిరూపించుకో, నేను చెప్పిన పని చేసి. నీవు నన్ను ఇతరుల కంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నావో, నేను చెప్పిన పని చేసి నిరూపించుకో. నేను చెప్పని పని చేసి నా ప్రేమ యందు నిలిచి ఉండలేవు. అది నీ క్షేమం కాదు. నేను చెప్పిన పని చేసి నా ప్రేమ యందు నిలిచి ఉండు. అది నీకు క్షేమము, ఆశీర్వాదం. ఇది మాట్లాడుతున్నాడు ఇంకా అక్కడ ఆ సందర్భంలో. నేను చెప్పిన పని చేసి నా ప్రేమ యందు నిలిచి ఉండు. అది నీకు క్షేమము, భద్రత, ఆశీర్వాదము. నేను చెప్పని పని నీవు నా పట్ల చేస్తే, నా కొరకే చేసిన, నీ జ్ఞానం మీద ఆధారపడి ఇతరుల సలహాలు తీసుకొని నీ సొంత పద్ధతిలో చేసినా నీవు నా ప్రేమ యందు నిలిచి ఉండలేవు. అది నీకు క్షేమము కాదు, ఆశీర్వాదము కాదు, భద్రత కాదు. సో, యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా మనం గమనించవచ్చు. దేవుని ప్రేమలో మనము ఎలా నిలిచి ఉండాలి? ఎందుకు నిలిచి ఉండాలి? నిలిచి ఉండకపోతే పరిస్థితులేంటి? అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితులు చాలా మెండుగా ఉన్నాయి. దేవుని పట్ల మనకు ప్రేమ చల్లారిపోయే పరిస్థితులు చాలా మెండుగా ఉన్నాయి. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరు నిలిచి ఉందురు. మూలవాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాము. యోధా పత్రిక 21వ వచనములో చివరి భాగము. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. కీప్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. పోయిన వారము మనము యేసు ప్రభువారు ఎలా దేవుని ప్రేమలో నిలిచారు, తండ్రి ప్రేమలో నిలిచారు చూసాము. ఈ రోజున పౌలు ఎలా దేవుని ప్రేమలో నిలిచాడో డిఫరెంట్ ఏరియాస్లో
ఎలా తనను తాను భద్రం చేసుకున్నాడో దేవుని ప్రేమలో చూస్తూ వచ్చాము. అదే మనకు ఈ రోజున హెచ్చరికగా, ప్రోత్సాహకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యెస్. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. రోజు రోజుకి పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉండట్లేదు, మారిపోతా ఉన్నాయి. భక్తిలో, విశ్వాసంలో మెల్లమెల్లగా మనము వెనకంజ వేసేటువంటి పరిస్థితి ఉన్నది. అది గమనించిన యేసు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమించి శ్రద్ధతో. ఆయన మాటల యందు లక్ష్యముంచుదాము. మనల్ని మనము తిరిగి దేవునికి అప్పగించుకుందాము. దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండాలో, ప్రతి పరిస్థితిలో ఎలా మనల్ని మనము నిలుపుకోవాలో, మనము ఆసక్తి కనపరిస్తే దేవుని పట్ల పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క గురువారము మీ సన్నిధిలో మిడ్‌వీక్ ఫెలోషిప్‌లో దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి అని మీరు చెప్పినటువంటి ఆ మాట, అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మాతో మాట్లాడుతూ వస్తున్నారు నాయన. ఆలోచనలన్నీ మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మా పరిస్థితులను గమనించి మమ్మలను హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ప్రేమతో, దీర్ఘశాంతముతో మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేమంటే ఎంత శ్రద్ధ ప్రభువా! మేము లేని పరలోకాన్ని మీరు ఊహించుకోలేకపోతున్నారు. కాబట్టే జాగ్రత్తలు చెప్తున్నారు. తండ్రి, ఈ జాగ్రత్తల యందు మేము లక్ష్యం ఉంచడానికి మాకు సహాయం చేయండి. ఇన్ని బిడ్డలందరూ, అవును ప్రభా, బిడ్డలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మీ సన్నిధికి వచ్చారు. వాలంటరీగా ఏ బలవంతం లేకుండా మీ సన్నిధికి వచ్చి మీ మాటల యందు ఆసక్తిగా లక్ష్యముంచి వింటున్నారు. అవును ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దేవుని ప్రేమ యందు వారిని వారు ఎలా నిలుపుకోవాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకనూ మాట్లాడండి. ఇన్ని బిడ్డలకు తోడుగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, వారి పోరాటాల్లో మీరు ఉండండి ప్రభువా. జ్ఞానము, వివేకము, ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. సమయస్ఫూర్తిని దయచేయండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. ఏ సమయానికి ఏ వాక్యము వారికి జ్ఞాపకం రావాలో ఇన్ని బిడ్డలకు జ్ఞాపకం చేయండి. పరిశుద్ధాత్మని నింపుదల ఇన్ని బిడ్డలకు దయచేయండి. అవును ప్రభా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. వీరు, వారి కుటుంబాలు, ఇన్ని బిడ్డల సంఘాలు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. మీరు క్రొత్తగా ఓపెన్ చేసే మార్గాలు చూడటానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. బిడ్డలందరినీ దీవించండి. ఇన్ని బిడ్డల భౌతిక సంబంధమైన అవసరాలు కూడా తీర్చండి. అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి. వారు ఏ అవసరాల్లో ఉన్నారో ప్రతి అవసరమును తీర్చండి. అన్నిటికీ చాలిన దేవుడు మీరు మాకున్నారు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. మీరు మాకు తండ్రిగా ఉన్నారు. బాధ్యత కలిగిన తండ్రిగా మీరు మాకున్నారు. అవును ప్రభా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తూ ఆయన మీద వేయడి అని మీ వాక్యం సెలవిస్తోంది. అవును ప్రభా, ఇన్ని బిడ్డలందరూ కూడా తగిన వాక్యము జ్ఞాపకం చేయబడి ఆ ప్రకారము నిలబడుతూ మీ ప్రేమలో ఇన్ని బిడ్డలు చివరి వరకు నిలిచి ఉండటానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ అండి.